తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి నిన్న బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు నిన్న బీజేపీ కూడా కలిసిందండి. ఇప్పటి వరకు టీడీపీ జనసేన అనుకున్నాము, ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. మరి దీనివల్ల టీడీపీకి మంచి జరుగుతుందా లేదంటే వైసీపీకి నష్టం ఏమన్నా ఉందా? వైసీపీకి బీజేపీ కలవటం వల్ల ఏం ఉపయోగం ఏం లేదండి. పెద్దగా ఇక్కడ ఏమీ ఓటింగ్ శాతం ఏం లేదు. అదిగాక మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అప్పుడు వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 10 కాదు, 15 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు అప్పుడు మాట ఇచ్చారు. కావాలని అడిగారు కాంగ్రెస్ని, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో. మరి అడిగిన వాళ్ళు మరి ఇంతవరకు కూడా బీజేపీ మనకు ప్రత్యేక హోదా కాదు కదా, మనకి తెలంగాణ స్టేట్ నుంచి విడిపోయిన తర్వాత మనకు రావాల్సిన భాగమే మనకి ఇంతవరకు ఇప్పించలేకపోయారు. తెలంగాణ స్టేట్ నుంచి రావాల్సిన మనకు కావాల్సినటువంటి భాగాలు ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయినప్పుడు వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి కదండి, ఇవ్వలేదు. ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారేమో మన రాష్ట్రాన్ని రాజధాని అక్కడ 10 సంవత్సరాల రాజధాని ఉంటే ఉమ్మడి రాజధాని అది వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. దానివల్ల మనకు కొంత నష్టం జరిగింది. నష్టం జరిగి ఇప్పుడు బీజేపీ తోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో కలపడం, బీజేపీ చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం, మరి మోడీ గారిని ఎన్నో తిట్లు తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో నల్ల చొక్కా వేసుకొని ధర్నాలు చేశారు, నల్ల బెలూన్లు ఎగరేశారు. రాజకీయంగానే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్సనల్గా కూడా ఫ్యామిలీ పరంగా కూడా అనేక మాటలు అన్నారని కూడా కించపరిచారు. మరి అమిత్ షా గారు వస్తే ఆయన కారు మీద రాళ్ళు వేయించారంటున్నారు. అలాగే ఆయన కుటుంబ పరంగా పర్సనల్గా మోదీ గారికి భార్య లేదు, నాకైతే లోకేష్ ఉన్నాడు, భార్య ఉంది, నా దేవాన్స్ ఉన్నాడు అని ఆయన కుటుంబాన్ని వివరించాడు. కానీ మోడీ గారిని భార్య లేదని అగౌరవపరిచారు. మోడీ గారిని అంత అగౌరవపరిచారు. మళ్ళీ అమిత్ షా గారి కారు మీద రాళ్ళు వేయించారు, ధర్నా చేశారు, నల్ల చొక్కాలు వేసుకొని నానా రకాల ఇది పెట్టారు. పెట్టి మళ్ళీ అదే వాళ్ళతోటి ఇవాళ జగన్ గారితో గెలవలేమని, వైసీపీతో తలపడటం కష్టమని వాళ్ళకి అర్థమైపోయి మనం ఎంతమంది కలిసినా ఇదవుతుంది, గెలవలేము అనే ఒక కాన్సెప్టు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు కేసులన్నీ చుట్టుముడుతున్నాయి. ఎంతో కాలం ఉండవు కదండి, అందరినీ మేనేజ్ చేయటం కష్టమే కదా. ఇప్పుడు కొంతకాలం ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేనేజ్ చేశాడు, స్టేలు తెచ్చుకున్నాడు, అన్నీ చేశాడు. ఇంకా ఎంతో కాలం అందరూ ఒకే. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థని తప్పు పట్టకూడదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను దాని గురించి. మనము న్యాయ వ్యవస్థలో కొంత మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన. మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు చివరికి వచ్చే పరిస్థితికి కొంతమంది గట్టిగా నిలబడి న్యాయాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నారు, న్యాయ వ్యవస్థలోని న్యాయాధీశులు. కాబట్టి ఇప్పుడు ఇక తప్పదు, నేను జైలుకి వెళ్తాను, నాకు ఇలాంటి స్థితి వస్తుంది. ఇప్పుడు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎట్లయితే ఫుడ్ ఘోటాలా, అదే పశుదానా ఘోటాలాలో జైలుకి వెళ్ళాడు ఆయన. అంత ఘోరమైనటువంటి ఘోటాలాలు చేశాడు. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ఈయన గారు ఇప్పుడు బీజేపీతో కలవటం అది ఒకటే కారణం. బీజేపీకి ఓటింగ్ ఏం లేదు ఇక్కడ, కారణం అదే. ఈయన ఎట్లో గట్ట వాళ్ళతో కలిస్తే ఎవరిని మమ్మల్ని ఏమి చేయలేరు, కేసులు మాకు అభయహస్తంగా మోడీ గారు ఉంటారు, మమ్మల్ని రక్షిస్తారని అప్పుడేమో నలుగురిని ఎంపీలని పంపించాడు, సీఎం రమేష్, సుజనా చౌదరిని బీజేపీలోకి. కొంతవరకు అక్కడ విషయాలు తెలుసుకొని అన్నీ మాకు తెలుసు అన్నట్టుగా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే కేసుల కోసమే ఈయన గారు వెళ్ళారు. ఇప్పుడు రేపు ఏమున్నదండి, జగన్ గారే గెలుస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అది తప్పదు. మరి పవన్ కళ్యాణ్ గారేమో మొన్న సభలో జగన్ని అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి అంటున్నారు కదండి. అప్పుడు మరి 2014లోనో ఎప్పుడో చెప్పాడు ఆయన, నిన్ను ముఖ్యమంత్రిని కానివ్వనని. 19లో నిన్ను ముఖ్యమంత్రిని కానివ్వను, అసలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నిన్నేం ముఖ్యమంత్రిని నేను కానివ్వనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అంత స్థాయి ఆయన గారికి లేదు. ఆయన గారు ముందు ఆయన సీటు ఆయన గెలుచుకోవాలి కదా. ఇప్పుడు ఒకళ్ళని విమర్శించే ముందు మన స్థాయి మనం తెలుసుకొని విమర్శించాలి. జగన్ గారు మరి 67 స్థానాలు 14లో గెలిచాడు, 19లో 151 స్థానాలు గెలిచాడు. ఇప్పుడు అలాగే ఇవాళ కూడా
జగన్ గారు ఓటింగ్ ఎక్కడికి పోదండి. ఇంకా ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు కలవటం వల్ల, బీజేపీ కలవటం వల్ల కొంత మైనారిటీ ఓటింగ్ అనేది టీడీపీలో ఉన్న మైనారిటీలు ఆలోచించుకుంటారు. మన బీజేపీ అనేది మనకి యాంటీ పార్టీ కాబట్టి మనం తెలుగుదేశం అటు కలిసింది కాబట్టి మన ఓటింగ్ అంతా జగన్ గారికి ప్లస్ అవుతుంది ఆ ఓటింగ్ మొత్తం. మరి అసలు ఇన్ని పొత్తులు ఇవన్నీ తట్టుకొని మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వగలరా? మరి ఒకవైపు షర్మిల గారేమో ఒక నోటీస్ చూపించేసి అసలు జగన్ గారు బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు కదండి ఆవిడేమో. జగన్ గారు బీజేపీ ఒకటే అంటే జగన్ గారు ఏం చెప్పారంటే అండి, నాకు ప్రత్యేక హోదా, నా రాష్ట్రానికి మేలు, నా రాష్ట్రానికి, నా ప్రజలకి, దీనికి కావలసినటువంటి సహాయం ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను సహకరిస్తానని, కాంగ్రెస్ కూడా ప్రత్యేక హోదా ఇస్తే సహకరిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. అది ఆయన బీజేపీకి మనిషి ఎలా అవుతాడండి? బీజేపీ మనిషి ఎందుకు అవుతాడు? ఆయన బలం ఉందండి. బీజేపీ ఎందుకు ఇంకా ఆయనకి? ఆయన బలం ఆయనకు ఉంది, ఆయన సపోర్ట్ ఆయనకు ఉంది, ఆయనకు వెంబట ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. చక్కగా ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. లబ్ధి పొందిన వాళ్ళు డెవలప్మెంట్ చక్కగా ఎన్నో డెవలప్మెంట్లు జరిగినాయి. నిన్న కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు, అన్నీ ఆయన లిస్ట్ ప్రకారం చూపిస్తున్నారు. కేఎస్ ప్రసాద్ గారు ఎక్కడ ఎంత డెవలప్మెంట్, చంద్రబాబు గారి టైంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎన్ని డబ్బు ఖర్చు పెట్టారో డెవలప్మెంట్కి, ఎంత ఆదాయం వచ్చిందనేది, జగన్ గారి టైంలో ఎంత చేశారో, ఎంత ఆదాయం వచ్చిందనేది కేఎస్ ప్రసాద్ గారు చూపిస్తున్నారు. మొత్తం ఈక్వేషన్స్ వేసి చూపించారు ఆయన గారు. అలాగే ఈక్వేషన్స్ వేసి చూసుకుంటే తెలుస్తుందండి జగన్ గారు ఎంత ఇది చేశారు. చంద్రబాబు గారి టైంలో డబ్బంతా కూడా డెవలప్మెంట్ కాదండి, అదంతా కూడా పెద్ద వాళ్ళు దోచుకున్నారు. ఆ డబ్బంతా కూడా పెద్ద నాయకులు వినాయకులై దోచుకొని రాష్ట్రాన్ని ప్రజలకు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డబ్బు జనాలకి, ప్రజలకి సంక్షేమ పథకాలకి ఇస్తున్నా కానీ కూడా అంత అప్పు ఏం చేయలేదు. చంద్రబాబు గారు టైంలో ఆ డబ్బంతా ఎటుపోయిందండి? ఆ డబ్బంతా పెద్దోళ్ళు దోచుకొని దాచుకున్నారు. కాబట్టి వాళ్ళ సామాన్య ప్రజలందరికీ మేలు జరిగిందండి. దోచుకునే వాళ్ళకే ఇబ్బందిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. న్యాయం, ధర్మం, సత్యం అనేది చక్కగా ఆయన నడిపిస్తున్నాడు. గవర్నమెంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆయన పక్కన అందరు ప్రజలు ఉన్నారు, సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి వారు కానీ అందరూ ఉన్నారు. ఆయన రాష్ట్రాన్ని మంచి స్థాయికి తీసుకెళ్తారు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎన్ని సీట్లతో గెలుస్తారు అనుకుంటున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు అంటే ఆయన ఇంకా మేనిఫెస్టో పెట్టలేదండి. మేనిఫెస్టో పెట్టిన తర్వాత చెప్తాను నేను ఎన్ని సీట్లు అనేది.